18వ వాక్యంలో రాయబడిన మాట, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. మరొక వైపు జన సమూహం నిలబడి ఉంది. మరొక వైపు అనేక మంది జనము ప్రవాహములే ఆయన దగ్గర నిలిచి ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ అక్కడ రాయబడిన మాట మొదట్లో, మీ హృదయములను కలవరపడనీయొద్దు. మీ హృదయములను కలవరముతో నింపబడిపోయి ఉన్నాయి. మీ హృదయములు కలవరముతో నింపబడిపోయి ఉన్నాయి కనుక మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు. ఎందుకయ్యా అంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మీ వద్దకు వత్తును. ఆమేన్. శిష్యులందరితోనూ, అక్కడున్న జన సమూహంతోనూ, దేవుని మాటలు వింటున్న వారితోనూ, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారందరితో యేసయ్య ప్రభు చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే,